నమస్తే అండి అందరికీ. ముందుగా పరమగురువులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి నా పాద నమస్కారాలు. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నది లైట్ బాడీ పార్ట్ 1 అండి. అంటే సత్యసాయి స్పీక్స్ ఫ్రమ్ హిస్ లైట్ బాడీ సెలెక్ట్ మెసేజెస్ పార్ట్ 1. ఇది క్యాథరిన్ కెపాహి అనే కెనడియన్ సత్యసాయిబాబా వారి సూక్ష్మ రూపం ద్వారా ఆవిడకు అందిన సందేశాన్ని ఆవిడ రికార్డ్ చేసి తర్వాత బుక్ గా తీసుకురావడం జరిగింది. అదే బుక్ అన్ని భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయడం అయిందండి. స్వామి మేడ్ మీ ట్రాన్స్లేట్ ఇంటూ స్వామివారి స్తోత్రంగా ఈ అనువాదం చేసిన దానికి ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మొదట స్వామివారికి కృతజ్ఞతలు, తర్వాత కెథరిన్ గారు చెప్పిన మాటలు, ఆ తర్వాత స్వామివారు సందేశాలు. ఇందులో 45 మెసేజెస్ ఉన్నాయండి. స్వామివారు వై హీ లెఫ్ట్ హిస్ బాడీ అనేది దాని గురించి, ఎందుకు 90 years ఉందామనుకుని కూడా ఉండకుండా ఆయన ఆ విధంగా మహాసమాధి తీసుకోవడం జరిగింది అన్నది ఎంతో హృదయంగా ఆయన తెలియజేశారు. అంటే ఈ సమయంలో అందరిలో ఈ స్పిరిచువాలిటీ అనేది రాలేదన్న ఆవేదన ఆయన ప్రతి మెసేజ్ లో కూడా వ్యక్తమైంది. స్వామివారి 100th year బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా స్వామివారి మధుర స్మృతిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన 6 years సటల్ బాడీలో ఆయన ప్రియ శిష్యుల్లో ఉండి వెళ్ళడం అనేది జరిగింది. మొదటే చెప్పారు 6 years ఉంటానని. ఆ టైంలోనే ఈ విధంగా ఆయన అవకాశం ఇచ్చారు. ఈరోజు స్వామివారి దివ్య సందేశాన్ని గుర్తు చేసుకున్నామండి. తేజోమయ రూప సాక్షాత్కారం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా సూక్ష్మ రూప లీలా చరిత్ర. మధుర వచనామృత పూర్ణ అక్షయ పాత్ర. కూర్పు కేథరిన్ కెపాహి. ఉపోద్ఘాతం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రియమైన భక్తులారా, 2015 ఆగస్ట్ మంత్ నాకు అత్యంత ప్రియమైన సద్గురు సాయిబాబా వారు నాలో నుండి అంతర్గతంగా నాపై ఒక నవకావ్యం రాస్తావా, నా నవ్య చరిత్రను ఉటంకిస్తూ బంగారు అని ప్రశ్నించగా నాకు కొంత ఆశ్చర్యం కలిగినప్పటికీ ఎనలేని ఆనందంతో ఉప్పొంగిపోయాను. అంటే ఆవిడకి స్వామి సటల్ ఫామ్ లో అపీర్ అయ్యారు. అంటే ఆవిడ రేకీ స్పెషలిస్ట్, వాడు ప్రాణిక్ హీలింగ్ అన్ని చేసేవారు. అండ్ 20 years వాడికి కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా వచ్చాయి. మళ్ళా స్వామి సటల్ బాడీలో సద్గురు మధుసూదన్ అంటారు. అంటే ఆయన మళ్ళీ స్వామికి ప్రియ శిష్యులు. ఆయనలోకి రావడం జరిగినప్పుడు ఈ విధంగా ఆయన సందేశాలు ఆవిడకి అందించడం అనేది జరిగింది. స్వామి సన్నిధిలో ఉండగలగడం. సత్యసాయిబాబా వారి దివ్య మది మందిరం వైపు మనసు పెట్టి నా జీవాత్మ దృష్టిని ఆ పరమాత్మపై కేంద్రీకరింపచేసి ఆ దివ్యవాణిని మనోభాషలో స్వీకరిస్తూ ఆ దేవ సందేశమును అప్పటికప్పుడు కాగితంపై చేర్చుతూ ఆ భగవద్బోధన ప్రదిలపరుచుకుంటూ కొంతకాలం మరలా ఆ ఆత్మానంద భావనలో మనసును మమేకం చేసి మహదానందం పొందగలిగే స్థితిని అందుకోవాలన్న చింతన హృదయని ఉల్లాసపరిచింది.
2014లో స్వామి సూక్ష్మదేహంతో తన దివ్య అవతార లక్ష్యములను భక్తోద్ధారణను కొనసాగించబోతున్నారని అవగతం కాకముందే భగవద్ నిరూపణ ధారావాహికలైన దివ్య స్వస్థ కార్యక్రమాలను కావ్యసంధిని పూర్తి చేశాను కనుక నేను విస్మయం చెందాను. శ్రీ సత్యసాయిబాబా వారి సూక్ష్మ రూపం నుండి వెలువడబోతున్న అమృత బోధ భక్త విదితం కావాలంటే ఒక మధ్యవర్తి అవసరం. స్వామి దివ్య వచనములను సంభాషణ ద్వారా వ్యక్తం చేయడానికి మధుసూదన్ గారు నియమించబడ్డారు కనుక శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి లీలా తరంగాలను కావ్యబద్ధం చేసే నా దీక్ష అంతటితో పూర్తి అయి ఉంటుందని నేను భావించాను. సాక్షాత్ భగవత్ స్వరూపులైన శ్రీ సత్యసాయిబాబా వారి ప్రతినిధిగానే ఆర్కేంజల్ మెటాట్రాన్ వారి చరిత్ర ఇటీవల రచించడం జరిగింది. స్వామి హ్యాజన్ గాన్ ఎనీవేర్. మెటాట్రాన్ వచనంలోని పిలువబడే కావ్యంలో దేవదూత ఆర్కేంజల్ మెటాట్రాన్ వారి దివ్యవాక్కులు నిండి ఉన్నవి. అంతేగాని స్వామి బోధ ఆ గ్రంథం నందు పొందుపరచబడలేదు. కానీ ఆర్కేంజల్ మెటాట్రాన్ వారు వారి ప్రబోధనలతో వారి దివ్య సందేశాలతో నాచే ఈ కావ్యరచన కావించుటలో గల ఆశయం భక్తులకు సూక్ష్మదేహం అనే దివ్యాంశం గురించి అవగాహన కలిగించటం, తద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సూక్ష్మదేహిగా అనుగ్రహం చూపబోతున్నారన్న అనూహ్య విషయాన్ని భక్తులు అవగతం చేసుకునేలా చేయటమే అని తెలుస్తోంది. అంటే ముందుగా ఆవిడకి ఆర్కేంజల్ మెటాట్రాన్ ద్వారా ఆవిడకి మెసేజ్ ఉంటూ వచ్చింది. ఆవిడకి ఏంజిల్ థెరపీ కూడా ఆవిడ బాగా అలవాటు. అదేవిధంగా ఏంజిల్ థెరపీ చేస్తారు. అంతేకాకుండా ఏంజిల్స్ చాలా తొందరగా ఆవిడ కనెక్ట్ అయిపోతారు. ఆవిడ ఎన్నో డివైన్ యాక్టివిటీస్ అలా ఏంజిల్స్ తీసుకుని చేయడం జరిగింది. ఆ విధంగా ముందుగానే స్వామి హ్యాజ్ నాట్ గాన్ ఎనీవేర్ అనేది స్వామి హ్యాజ్ నాట్ గాన్ ఎనీవేర్ అన్న టైటిల్ తోటి బుక్ ఆవిడ చేత రాయించడం అనేది జరిగింది ఆయన ఆర్కేంజల్ మెటాట్రాన్. ఈ విధంగా స్వామి రాబోతున్నారు అన్న మెసేజ్, స్వామివారి మెసేజ్ ఆర్కేంజల్ మెటాట్రాన్ వారి ద్వారా ఆవిడకి చేరడం జరిగింది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రతి మానవుల్లో సూక్ష్మరూపం అంతర్జ్యోతిగా ప్రకాశిస్తున్నదని భక్తులెల్లరికూ తేటతెల్లమవడం వారి ముఖ్యోద్దేశం. అసలు ఆ విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి మానవుల్లో కూడా సటల్ బాడీ అనేది ఉన్నది. ఒకటే కాదు, ఒక భౌతిక రూపమే కాదు ఉన్నది. ఇంకా ప్రతి వారిలో కూడా 6 బాడీస్ అనేవి ఉన్నాయి అన్న విషయం అది కూడా తెలియట్లేదు. అది కూడా కనిపించకుండా అంతరంగంలో జ్యోతిగా ప్రకాశిస్తోంది అన్న సంగతి ఎవరికీ తెలియటం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అసలు విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యోపన్యాసములు ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు కలిగే అమృతానుభవం ఎటువంటిదంటే తన హృదయంలోనే ఆంతరంగికంగా స్వామి దివ్య సన్నిధిలో తాను ఉండి స్వామి అనుగ్రహమును దర్శన భాగ్యమును పొందుతున్నట్లు, స్వామి అమృత వచనములను ఆలకించుతున్నట్లు, వారి ఆశీర్వచనాలు అందుకుంటున్నట్లుగా కలిగే మనోజ్ఞ భావనలతో తాదాత్మ్యం కలిగించే స్థితిలో ఉండటం సంభవిస్తుంది. బాబా వారి మధురోక్తులు ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా ఆత్మ పరమాత్మల అనుబంధాన్ని మేలుకొలుపుతున్నట్లుగా ఉంటాయి. పుట్టపర్తిలో ప్రత్యక్ష దైవంగా అలరారుతూ ప్రశాంత నిలయంలో హారతులు అందుకున్న శ్రీ సత్యసాయిబాబా వారే ఇప్పుడు ముద్దనహళ్లిలో సూక్ష్మ రూపంలో స్వామి భక్తులను, సాయి భక్తులను ఆదరించి సుభక్తులను ఉద్ధరిస్తున్నారంటలో ఏమాత్రం సందేహం లేదు. ఎందువలన, ఏ విధంగా, ఎటువంటి పరిస్థితుల్లో స్వామి అంత ముందుగా 2011లో మహాసమాధి పొందవలసి వచ్చిందో అనే అనేక విధాలైన సందేహాలకు, వారి భక్తుల్లో కలిగిన సందిగ్ధతలకు స్వామి సాదరంగా సమాధానాలు ఇస్తూ భక్తులందరి సందేహ నివృత్తి చేస్తూ నమ్మదగిన విషయమేనా అని తికమకపడుతున్న స్వామి భక్తుల అనుమానాలను ప్రత్యక్ష సాక్ష్యాలతో పటాపంచలు చేసి స్వామి సూక్ష్మ రూపంతో ఏ విధంగా లోకోద్ధరణ కావిస్తారో అనే ఉత్కంఠకు లోనవుతున్న స్వామి శిష్యులందరికీ ఊరట కలిగిస్తూ విశేష వాత్సల్యంతో స్వామి అందరినీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. స్వామి సూక్ష్మ రూపం ద్వారా ప్రసాదించిన అనుగ్రహ సంభాషణలు గాయపడిన భక్తుల హృదయాల్లో ప్రేమామృతం కురిపిస్తూ వారి దివ్య దీవెనలు పరమాత్మ అయిన స్వామి హృదయంలో జీవాత్మలన్నిటినీ స్వామి హృదయంతో మిగిలిన జీవాత్మలన్నిటినీ కలుపుతూ వారి అక్షయ కరుణ భక్తులను మోక్షకారకమైన జ్ఞానపదానికి చేరువ చేస్తూ ఉండగా గురుదైవమైన స్వామి సన్నిధిలో, స్వామి లీలలో, స్వామి సందేశాంబుధిలో మనసు లీనమై జ్ఞానోదయం, ఆత్మోన్నతి, ముక్తి చింతన భక్తుల్లో కలుగుతున్నది. మీరు తెలుసుకోబోతున్న ఈ
45 స్వామి దివ్య ఉపన్యాసములు స్వామి భక్తులందరి కోసం వర్షింపచేసిన ప్రేమామృత వర్షిణీధారలు. ఈ వాత్సల్య తరంగిణులను సాయి భక్తులందరూ తప్పక నిధి నిక్షేపాలుగా హృదయలో నిక్షిప్తం చేసుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆకాంక్ష ఏమిటంటే, ఆకస్మికంగా జరిగిన ఈ అనూహ్య సంఘటన కారణంగా భక్తులు భగవత్ స్వరూపులైన బాబా వారితో వారికి ఉన్న బాంధవ్యమును తుంచుకోవలసిన అవసరం లేదనియు, ఇది అంతయు మానవత్వంలోని అమృతతత్వమైన ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు, భక్తోద్ధారణ కొరకు స్వామి దివ్య సంకల్పానుసారంగా జరిగిన గొప్ప మార్పుగా భక్తులందరూ అర్థం చేసుకోవాలన్నది వారి మనోభిలాష. 45 ఉపన్యాసములు. సూక్ష్మరూప వినిర్గిత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఉపన్యాసము. స్వామి ఆయన ప్రియ శిష్యులైన సద్గురు మధుసూదన్ సాయి వారిలోంచి వారిలో సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఎటువంటి స్పీచ్ ఇచ్చారు అన్నది ఇక్కడ చూద్దాం. దివ్యాత్మ స్వరూపులారా, నాకు అత్యంత ప్రియ భక్తురాలైన కేథరిన్ ద్వారా మరలా మీతో సంభాషించే సమయం వచ్చి ఉన్నది. నా సేవ చేయవలనని ఆమె ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నది. మరలా తనను ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి తాను ఆత్మానందంతో అంగీకరించినందుకు తన సద్గురువు, దైవం మరియు నేను తనకు కృతజ్ఞులమే ఉన్నాము. నేను కొందరితో సంభాషించవలసి ఉన్నది. వారి శ్వాస వారికి ఎంత దగ్గరగా ఉన్నదో నేను కూడా అంత చేరువుగానే ఉన్నా వాళ్ళు తమ హృదయంలోనే ఉన్న నా వాణిని వినలేని స్థితిలో ఉన్నారు. మీ హృదయవాసిగా ఉన్న నన్ను మీరు తెలుసుకోలేకపోవడం ఈ విధంగా మీతో సంభాషించడానికి ఒక కారణం. అంటే స్వామివారు మనసులో నుంచి అంతర్బోధ చేస్తున్నా కూడా ఎక్కడైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్లో ఉండకుండా ఒక్కొక్కసారి భక్తి ఉన్నా కూడా స్వామివారి విగ్రహాన్ని, స్వామివారి ఫోటోని మాత్రమే ఆరాధిస్తూ, స్వామి ఎప్పుడు అనేవారు కదండి, బంగారు నా వాడిపోయిన పూలతో కాదు నాకు పూజ అని. ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఆత్మస్థితిలో ఆయనకి ఆరాధన చేయటం అన్న విషయంలో స్వామి ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారు. మీ మనసులోంచి నేను చెప్తుంటే, మీ హృదయంలోంచి నేను చెప్తున్న విషయాలు మీరు వినలేక పోవడం వల్ల, అలా వినలేకపోవడం వల్ల నేను ఒక మీడియంని తీసుకుని మీతో మాట్లాడించటం అనేది చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇంకొక కారణం ఏంటంటే, నా ఆధ్యాత్మిక ఉద్యమంలో 2 ముఖ్య అంశాలున్నాయి. మానవ జాతి మనోకంధరాలను దీప్తివంతం చేయటం. చీకటిగా ఉంది మానవ జాతి మనస్సు అనే గుహలు ఎలా ఉన్నాయి అంటే అవి చీకటితో నిండిపోయి ఉన్నాయి. వాటిలో వెలుగు నింపటం కోసం నా ఆధ్యాత్మిక ఉద్యమంలో నేను అది ముఖ్యంగా ఒక అంశంగా పెట్టుకుని వచ్చాను. వాళ్ళ చేత సాధన చేయించటం అనేది. వారంతట వారే ఆత్మశోధన ద్వారా వారి నిత్యత్వమును, అమృతత్వమును గుర్తించేలా చేసి భూమిలో ఉన్నప్పుడే వారిలోని దివ్యతను సాధన ద్వారా, అభ్యున్నతి ద్వారా ఆత్మ సాక్షాత్కారపు వేదికపై పరిపూర్ణంగా దర్శింపచేయటం. రెండో అంశం ఏమిటంటే, వాళ్ళు చీకటితో నిండిన మనసుల్లో దివ్యజ్యోతి అనేది వెలిగించి ఆ హృదయ ప్రకాశం అనేది తెలుసుకునేలా చెయ్యాలి అనేది, ఆ విధంగా వాళ్ళు చేసే ఆత్మ సాధన, ఆత్మశోధన ద్వారా. ఆత్మశోధన అంటే అది ధ్యానమే కదండి. ధ్యానం ద్వారానే నిత్యత్వం, అక్కడ వారి నిత్యత్వం, వారు లేనిది ఎప్పుడూ లేదు, వారు ఎప్పుడు చిరంజీవులే, వారు పరబ్రహ్మ స్వరూపులే. అలాంటి వారి నిత్యత్వంలో వారిలో ఉన్న అమృతత్వాన్ని గుర్తించాలి అంటే అందరూ కూడా ఆత్మలో ఉన్న స్థితి తెలిసేలా, వన్నెస్, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, ఒకే ఆత్మ అందరిలో వెలుగొందుతోంది అనే వన్నెస్ కాన్సెప్ట్ని అందరూ గుర్తించేలా చెయ్యాలి అని ఆయన బోధన. ఆ విధంగా అందరి చేత ఆయన చేద్దాం అనుకున్నారు సాధన. భూమిలో ఉన్నప్పుడే వారిలోని దివ్యతను సాధన ద్వారా, అభ్యున్నతి ద్వారా ఆత్మ సాక్షాత్కారపు వేదికపై పరిపూర్ణంగా దర్శింపచేయడం. ఈ విధంగా భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళలో ఉన్న దివ్యత అనేసరికి అంటే ఒక జీవాత్మగా ఉన్నా కూడా తనలో ఉన్న పరమాత్మని దర్శింపచేసే సాధన. ధ్యానం ద్వారా ఆత్మతో కనెక్ట్ అయ్యి తను ఎక్కడి నుంచి వచ్చాడు అన్న ఆత్మచింతన, ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వచ్చారు, ఈ ప్రశ్నలన్నీ వేసుకునే లెవెల్కి వాళ్ళని తీసుకుని వచ్చి
వాళ్ళ ఆత్మదర్శనం చేయించాలి. ఒక శరీరాన్ని సాధనంగా తీసుకుని వచ్చి ఆ శరీరం ఒక వస్త్రంగా ధరించి భూమి మీదకి నేర్చుకోవడానికి వచ్చిన ఆత్మలు, ఆ ఆత్మతో పాటే పరమాత్మ కూడా తోడుగా నీడగా ఉన్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళలో ఉన్న పరమాత్మని వాళ్ళు దర్శించేలా చెయ్యటం అనే ఒక పవిత్రమైన భావంతో స్వామి తిరిగి రావడం జరిగింది. ఈ రెండిటి మధ్య ఉన్న అవరోధాలను అగాధాలను మూసివేసి జ్ఞాన ద్వారములు తెరిచి విశాల విశ్వ ప్రేమ మందిరంలోకి ప్రవేశించేలా చేయడం. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా వాళ్ళలోని అక్కడ ఉన్న చీకటిని తొలగించి, ఇంకక్కడ చీకటి అనేసరికి స్వామి లేరు అన్న ఒక బాధ, ఒక వ్యధ అవి కూడా కలుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నది ఆత్మ అనేది అమరం కాబట్టి అందులో పరమాత్మ ఒకసారి ఒక భగవంతుడిగా వచ్చిన సత్యసాయిబాబా వారికి ఆయనకి ఎప్పుడూ కూడా వెళ్ళడం రావడం అనేది లేదు. ఎప్పుడూ ఆయన అందరిలోనూ ఉన్నారు. ఇక్కడ అందరిలో ఉన్న అందరిలో ఉన్నది ఆత్మే అన్న సంగతి తెలియటానికి ఆత్మగానే వద్దాము అన్న ఉద్దేశంతో ఆయన సూక్ష్మ రూపంలో రావడం, ఆత్మస్వరూపంలోనే ఆయన అనుభూతం చెయ్యాలి అని ఆయన భావించారు అని తెలుస్తుంది. ఈ విధంగా అక్కడ మనోద్వారాలు మూసి జ్ఞానద్వారాలు తెరిచి అక్కడ ఈ విశాలమైన విశ్వప్రేమ యూనివర్సల్ ఎఫెక్షన్ తో సేవలోకి ప్రవేశించేలా చెయ్యాలి అన్నది నా ఉద్దేశం అని చెప్తున్నారు. వివరంగా చెప్పాలంటే స్వామి మహాసమాధి మూలంగా భక్త హృదయాలకు కలిగిన మనోవేదనను మాయం చేయటం. స్వామి ఉన్నారు, స్వామి ఉన్నప్పుడు స్వామి దర్శనం చేసుకోవడం, స్వామిని కోరికలు కోరడం, ఆ కోరికలు తీరిన తర్వాత మళ్ళా స్వామి వచ్చారు, స్వామి మాతో ఉన్నారు, కొత్త స్వామి మా ఇంటికి రావాలి, ఇలాంటి కోరికలే ఉండటం, లేకపోతే ఆయనకి భజనలు చేయడం. ఇక్కడితోటి అంటే మొత్తం నేను శరీరం మాత్రమే అన్న విధంగానే సాయి భక్తి కొనసాగించడం అనేది వారికి ఇష్టం లేదు. వారిని అంతర్గతంగా అంటే మానవుల్ని, భక్తుల్ని వారిని అంతర్గతంగా ఉన్నత స్థానానికి తీసుకుని పోయి వారంతట వారే యథార్థమును తెలుసుకునేలా చేసి భూమి మీద ఉన్నప్పుడే తమలోని దివ్యత్వాన్ని అనుభూతం గావించుకునేలా చేయడం. అంటే ఇప్పుడు ఉన్న స్థానం నుంచి వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళి వాళ్ళంతట వాళ్లే నేను ఆత్మను అనే యథార్థాన్ని, అహం బ్రహ్మస్మి, నేను భగవంతుడిని, తత్వమసి, నేనేదో నువ్వు కూడా అదే, ఈ భావాలతోటి అంటే నేను ఎప్పుడు భగవంతుడిని తెలుస్తుందో అప్పుడే అవతల వాళ్ళు కూడా భగవంతుడిని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ యథార్థాన్ని తెలుసుకునేలా చేసి భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళలో ఉండే తనలో ఉన్న దివ్యత్వాన్ని, ఆత్మగా తనలో ఉన్న దివ్యత్వాన్ని విశ్వప్రేమతో అనుభూతం కావించుకునేలా చెయ్యటం. అంటే నెగటివిటీకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పాజిటివ్గా ఉండటం అనేది వాళ్ళ చేత సాధన చేయించుకోవడానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు. ఈ రెండు అంశాల గురించి భక్తులకు అవగాహన కలిగించి విపులంగా వివరించే ప్రయత్నం కావిస్తూ సూక్ష్మరూపం ద్వారా సాయి భక్తులందరికీ స్వాంతన కలిగేలా చేసి వారందరి సాధనను కొనసాగింపచేయడం. కాబట్టి ఈ విషయంలో భక్తులందరికీ అవగాహన కలిగేలా చేసి సూక్ష్మ రూపం అనేది అందరికీ ఉన్నది అన్న విషయం స్వామివారి సూక్ష్మ రూపం ద్వారా, స్వామివారు కనిపించకుండా సూక్ష్మ రూపం ద్వారా ఒక మీడియం ద్వారా ఆయన బోధనలు అందుకోవటం ద్వారా సూక్ష్మ రూపానికి ఉన్న ఇంపార్టెన్స్ అందరికీ తెలిసేట్లు చేయటం, అలానే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు అన్న స్వాంతని, ఆ ఓదార్పుని సాయి భక్తులందరికీ కలిగేలా చేసి వాళ్ళందరి చేత ఆత్మ సాధనని కొనసాగించేలా చెయ్యటం ఆయన ముఖ్య ఉద్దేశం తెలుస్తుంది. తద్వారా అంచెలంచెలుగా ఆత్మదర్శనం కావించటం. ఈ విధంగా ఒక్కొక్క మెట్టు వాళ్ళని ఎక్కిస్తూ చివరికి స్వాత్మదర్శనం, తనదైన ఆత్మదర్శనం, తను ఎవరో ఆ ఆత్మని హై ఫ్రీక్వెన్సీ స్టేట్లో దర్శించటం అనే విషయం చెప్తున్నారు. ఈ రెండు మహత్తర అంశాల మధ్య దూరం స్వామి సూక్ష్మ రూపం ద్వారా అందించే సందేశాల ద్వారా క్రమక్రమంగా తగ్గిపోయేలా చేయటం నా పునఃదర్శన కార్యక్రమంలో ప్రధాన లక్ష్యంగా మీరంతా తెలుసుకోవాలని నా కోరిక. అంటే ఈ రెండు విషయాల్లో ఈ మధ్యలో ఉండే గ్యాప్ని తగ్గించాలి. అంటే వాళ్ళ ఆత్మలను తెలుసుకోవాలి, ఒక ఆత్మగా నేను మీకు మళ్ళా మీ చేత సాధన చేస్తూ మీకు మళ్ళా నేను తిరిగి దర్శనం ఇస్తున్నాను అన్న విషయం
ఈ రెండిటి మధ్య గ్యాప్ తగ్గిపోవటం అంటే తనే ఆత్మగా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మలుగా నేర్చుకోవడానికి వచ్చాము ఈ భూమి మీదకి, అంతేగాని పాజిటివిటీ నెగిటివిటీ అనేది లేవు అన్న విషయం అందరికీ తెలిసేలా చేసి, అంతా నీవే దిండి ఉన్నప్పుడు, స్వామి అంతర్యామిగా ఉన్నప్పుడు, ఆత్మ విశ్వాత్మగా ఉన్నప్పుడు, అక్కడ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భేదభావాలు ఏమిటి, అవేమీ ఉండవు. అప్పుడు ఆ ప్రశాంతమైన మనసుతో సాధన చేసినప్పుడు ఆ మనోనిగ్రహం సాధ్యమయ్యి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్తున్నారు. నా అవతార కార్యక్రమంలో మొదటి 85 సంవత్సరాలు ఒక భాగమై ఉంటే, తదుపరి 11 సంవత్సరాలు రెండో భాగంగా చేరి నా 96 జీవన చరిత్రలో నా ఆశయ దీక్షకు ప్రాకారంగా నిలవబోతున్నాయి. అంటే మొదట ఇప్పుడు ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఉద్ధరించడానికి వచ్చిన అవతారంగా వచ్చాను అని. మొదట 85 సంవత్సరాలు ఒక పార్ట్ 1 అనుకుంటే, తర్వాత వచ్చే 11 ఇయర్స్ పార్ట్ 2 కింద ఈ 96 జీవన చరిత్రలో ఆయన ఏదైతే ఆశయం తీసుకుని వచ్చారో ఆయన దీక్షకి ఇవే ఆధారంగా నిలవపోతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఈ 85 సంవత్సరంలో ఒక ఎత్తు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం నేను చూశాను, నేను మీకోసం చేశాను. తక్కిన 11 సంవత్సరాలు మీరు చేసేది ఉంటుంది, ఇక నేను చేసేది కాదు. నేను ఇన్నాళ్ళు చెప్పి ఉన్నాను, చెప్పిన దానికి మీరు నాకు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది ఈ 11 ఇయర్స్ దానికోసం నేను అలాట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. మానవ జాతి మనోస్థితిని దివ్యత్వపు అంచులకు చేర్చేలా చేయడానికి ఈ 96 సంవత్సరాల్లో గడిచిన కాలంలో కానీ, రాబోయే 11 సంవత్సరాల్లో కానీ నిరంతర కృషి చేస్తూ నా అవతార ధ్యేయాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి బహుముఖ ప్రయత్నం కావిస్తున్నాను. ఈ 96 ఇయర్స్లో ఇప్పుడు గడిచిపోయిన 85 ఇయర్స్ కానీ, రాబోయే 11 ఇయర్స్ కానీ నేను మీలో మార్పు చేయడానికి మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అనే సంబోధిస్తూ వచ్చేవారు కదా స్వామి. దివ్యాత్మలు అని అంటున్నా కూడా ఆ మాటకి ఎవరు అంత గ్రహింపుతో లేరు. స్వామి దేవుడు కాబట్టి ఇలా పిలుస్తున్నారు అన్నట్టుగానే తీసుకున్నారు, కానీ ఆయన ఆత్మగానే మనల్ని సంబోధిస్తున్నారు, ఆయన మన ఆత్మసాధన చేయమంటున్న సంగతి ఆ గ్రహించటం అనేది ఎవరికి లేదు అని ఆయన ఆవేదన పడటం కనిపిస్తోంది ఇక్కడ. ఈ విధంగా ఎన్నో విధంగా మీ చేత ఆత్మసాధన చేయించడానికి, తత్వమసి అని అవతల వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని దైవత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఈ విధంగా ఎన్నో విధంగా బహుముఖంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే సెల్ఫ్ సెంటర్డ్ గానే కాకుండా, నా ఫ్యామిలీ నేను అన్నట్టుగా కాకుండా, సేవ చేసేటప్పుడు కూడా ఆ సేవ అనేది నిష్కామంగా చెయ్యాలి అని చెప్పడం కోసమని ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. అజ్ఞాన దృక్పథం మూలంగా ఎవరైతే వారిని భౌతిక దేహంగా భావించుకుని కారణ దేహంను ఉపాధిగా చేసుకుని భ్రాంతిలో బతుకు సాగిస్తూ ఉంటారో వాళ్ళు నన్ను కూడా మనోకల్పిత భావనాధార దేహమని భ్రమించి నా దేహంను భౌతిక జగత్తు నుండి నిష్క్రమించిందన్న భావనలో ఉన్నారు. ఈ ఏదైతే అజ్ఞానం ఉందో, అజ్ఞానం దృష్టితోటి ఆలోచన ఉండటం మూలంగా ఎవరైతే ఈ మానవులందరూ వాళ్ళని మేము ఒక భౌతిక దేహాలమే, మేము ఫిజికల్ బాడీ అనే అనుకుంటున్నారు. అనుకుంటూ ఒక పక్కన వాళ్ళు చేసే కారణ దేహం, ఆ ఇమోషన్స్, ప్రతిదానికి ఆ భావోద్వేగాలనే వాళ్ళ ఆధారంగా చేసుకుని మనసును సృష్టించుకుని ఆత్మగా కిందకి వచ్చాము, భూమి మీదకి వచ్చాము అన్న విషయం మర్చిపోయి నేనే శరీరం అన్న భ్రమతో బ్రతుకు సాగిస్తున్నారు. వాళ్ళు భౌతిక దేహం భౌతిక శరీరం అనుకోవటమే కాకుండా నన్ను కూడా మనసు ఏదైతే కల్పించిందో ఆ కల్పించిన భావనలకి ఆధారంగా ఉండే శరీరంగా నన్ను కూడా ఆ విధమైన నన్ను కూడా ఒక మానవ దేహంగానే వాళ్ళు భావించారు. నా దేహాన్ని భౌతిక జగత్తు నుండి నా దేహం భౌతిక జగత్తు నుండి నిష్క్రమించింది అన్న భావనలో ఉన్నారు. కాబట్టి నా శరీరం కూడా నేను ఎప్పుడైతే అదృశ్యమయ్యానో అప్పుడు నా శరీరం అనేది
డిసపియర్ అయిపోయింది, ఈ భౌతిక జగత్తు లేదు, నో మోర్ అని అనుకుంటున్నారు అని అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. నేను దేహాన్ని కాదు, దేహిని అన్న యథార్థం ఎరుగక వారందరూ నేను నా అవతార దీక్షను నూతన ప్రదేశంలో విభిన్న పదంలో కొనసాగించలేను అనుకుంటున్నారు. అంటే నేను దేహాన్ని కాను, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను శరీరంలో అంతర్గతంగా ఉన్న ఆత్మని అన్న నిజాన్ని తెలుసుకోకుండా వాళ్ళంతా కూడా నేను ఇక్కడ కాకుండా నా అవతార దీక్షని వేరే చోట, నేను వేరే పద్ధతిలో ఇక్కడ కంటిన్యూ చేయదలుచుకుంటున్నాను అన్న సంగతి వాళ్ళకి తెలియక అక్కడ శరీరంగానే నేను వెళ్ళిపోయానని వాళ్ళు అనుకుంటున్నారు. నేను సర్వాంతర్యామిని అయినప్పటికీ, ఆయన ఓమ్ని ప్రెసెంట్, స్వామి టు హిస్ హోలీనెస్ హీ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్, హీ ఈజ్ ఎవ్రీవేర్. కానీ ఇక్కడ నేను సర్వాంతర్యామిని అయినా కూడా సర్వకాలాలలో కర్మలకు సాక్షిభూతుడనైనప్పటికీ, అన్ని కాలాల్లో నేను ఏ అవతారంలో ఉన్నా కూడా అందరూ చేసే కర్మలకి సాక్షిగా ఉన్నాను అన్న సంగతి నిజమైనా కూడా నాకు మరణం అనేది లేకుండా నేను నా అమరత్వంతో ఉన్నా కూడా ఇంకను సర్వకాలంలో కర్మలకు సాక్షిభూతుడనైనప్పటికీ, అమరుడనైనప్పటికీ ఇంకను సత్యసాయిబాబా రూపంలో భౌతికంగా నన్ను దర్శించుకున్నారు కాబట్టి చాలా మంది నేను మహాసమాధి అనంతరం భువి నుండి దివికి చేరిపోయానని విశ్వసిస్తున్నారు. ఇలా భౌతికంగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి నన్ను కూడా భౌతికంగా నన్ను దర్శించుకున్నారు కాబట్టి ఇక్కడ నేను మహాసమాధి తర్వాత నేను కూడా భూమి మీద నుంచి వెళ్ళిపోయాను, అదర్ డైమెన్షన్స్కి వెళ్ళిపోయాననే వాళ్ళు అనుకుంటున్నారు. ఇటువంటి అజ్ఞానజనితమైన మనోభావాలతో అపరిమితమైన నా ఆకృతికి, పరిమితులకు అందని నా ప్రకృతికి పరిమితులను ఆపాదించాలనుకుంటున్నారు. ఈ అజ్ఞానం వల్ల, ఇటువంటి అజ్ఞానంలో పుట్టిన మనోభావనలు, అటువంటి భావాల వలన పరిమితమే లేని నా ఆకృతికి, ఒక లిమిట్ అంటూ లేని నా ఆకృతికి, ఏ పరిమితికి అందని నా ప్రకృతికి, అంటే ఇక్కడ ఏంటి, ఆయన ప్రకృతి అంటే ఆయన స్వభావం, ఎటువంటి లిమిట్స్కి అతీతమైన ఆయన స్వభావం, బ్రహ్మభావం. ఆ బ్రహ్మభావాన్ని కూడా లిమిట్స్ పెడదాం అనుకుంటున్నారు వాళ్ళు, వాటికి కూడా లిమిట్స్ ఉన్నాయనుకుంటున్నారు. ఆది అంతాలు లేని పరబ్రహ్మ తత్వానికి వాటికి కూడా లిమిట్స్ ఉన్నాయనుకుంటున్నారు. అయినా నా సంకల్పానుసారం ఎల్లప్పుడూ ఎక్కడ ఎలా నన్ను సృష్టించుకోవాలంటే అలా అక్కడ నేను ప్రత్యక్షం కాగలను. కాబట్టి నా దివ్య సంకల్పం ప్రకారం నేను ఎలా రావాలి అనుకుంటే నేను అలానే వస్తాను. మీరు నన్ను విశ్వసిస్తే సంపూర్ణంగా విశ్వసించండి. మీరు బాబావారు అనుకుంటే నన్ను నిజంగా నన్ను బాబావారు కానీ నన్ను భావించండి. ఆ భక్తి అనేది పూర్ణంగా మీ సాధన కొనసాగించండి. నా సంకల్పం దివ్య సంకల్పం, నా దివ్య సంకల్పం ప్రకారమే నేను ఇక్కడ నా దీక్ష సాగిస్తున్నాను. నా ఇచ్ఛాశక్తిని ఎవ్వరూ ఎదిరించలేరు. భగవంతుడు ఇచ్ఛాశక్తి స్వరూపుడు, క్రియాశక్తి స్వరూపుడు. ఆయన ఏదైతే దివ్య సంకల్పం చేస్తారో అది కార్యరూపం దాలుస్తుంది. దానికి ఎదురు ఉండదు. ఏ విధంగా సత్యసాయి బాబా వినూత్న పదంలో నూతన ప్రదేశంలో తన అవతార దీక్షను కొనసాగించగలరు అని ప్రశ్నించేవారు నన్ను బలంగా నమ్మిన వారు కారు. అంటే ఇక్కడ సత్యసాయిబాబా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళా ఆయన ఇంకొక క్యాంపస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలోకి ఆయన వచ్చారు అంటే ఇక్కడ ఎలాగా కంటిన్యూ చేస్తారు అని అనుకునే వాళ్ళు నా మీద నమ్మకం లేని వాళ్ళే. అంటే మన సాయి భక్తులు అనుకోవటానికి వాళ్ళు ఇంకా సాధన సాగించాలని చెప్తున్నారు. వాళ్ళు నన్ను గురించి పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు కాదు. నా గురించి వాళ్ళకి పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ డివోషన్తో నా నిరాకార స్వరూపాన్ని ఆరాధించిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు. నా దారిలో రావాలి అనుకున్న వాళ్ళు కాదు, పూర్తిగా నాతోనే నా దారిలోనే నడవాలనుకున్న వాళ్ళు కాదు.
వారి మనసు వాళ్ళని ఎలా నడిపిస్తున్నదో ఆ విధంగా అహంకారపూరితమైన మనసుతో చరిస్తూ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి మనసు ఎట్లా అయితే డైరెక్ట్ చేస్తూ ఉంటుందో, మనసు ఎలా అయితే ఒక అనుమానం ధోరణిని కలిగి ఉంటుందో, ఆ విధంగా ఒక ఫాల్స్ ఇగో ఇష్యూస్ తోటి ఆ మనసు నడిపించినట్లు మైండ్ డ్రివెన్‌గా నడవడం జరుగుతోంది అని చెప్తున్నారు. అహంభావమయమైన మనసు దివ్యమైన బుద్ధి సందేశాన్ని లక్ష్యపెట్టకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రభావితం అవుతుందో, అప్పుడు మనసులో అహంభావం చేరడం వల్ల అక్కడ బుద్ధి వివేక విచక్షణలతో ఏదైతే చెప్తోందో, ఆ మెసేజ్‌ని తీసుకోవడం జరగదు. కావున వాడు సత్యసాయి బాబా సత్యతత్వంను గాని, భారతదేశం మొదలు సర్వ ప్రపంచంలో కొనసాగవలసిన స్వామి నిరంతర దీక్ష గురించి అణుమాత్రమైన అవగాహన లేనటువంటి వారని చెప్పవచ్చును. కాబట్టి ఈ నిరంతర దీక్ష అనేది ఒక్క భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా జరగవలసి ఉంది. దానికి ఎటువంటి ఆహ్, పరిస్థితులు ఉండాలో అటువంటి పరిస్థితులని సృష్టించుకుని తర్వాత దీక్ష నాకు జరగాల్సి ఉన్నది అని చెప్తున్నారు స్వామి. ఓకే. కొందరి అహంకారం వాళ్ళను నిత్య సత్యాలను గురించి తెలుసుకోనియ్యక, భౌతిక విషయముల గురించి వారికి ఉన్న కోరికలు, వాళ్ళ సంరక్షణ మాత్రమే దృష్టిలో పెట్టుకునేలా చేస్తోంది. కాబట్టి ఈ ఫాల్స్ ఇగో ఇష్యూస్ నేను శరీరాన్ని మాత్రమే అన్న దానివల్ల వాళ్ళలో కలిగిన ఆ మనోప్రాబల్యత వలన కలిగిన ఈ ఫాల్స్ ఇగో ఇష్యూస్ అనేవి ఒక భ్రమలో బతకడం వల్ల భౌతిక విషయాల గురించి వాళ్ళు ఒకదాని తర్వాత ఒక కోరిక కోరుకుంటూ ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతోందో లేదో అన్న ఆలోచన మీద ఉన్నారు కానీ అక్కడ వాళ్ళకు ఆ కోరికలు తీరాలి అని వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి అనే ఆలోచిస్తున్నారు కానీ ఒక్క ఫిజికల్ బాడీ ప్రొటెక్షన్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ తక్కిన బాడీస్ విషయంలో వాళ్ళు ఏమీ ఆలోచించటం లేదు అని చెప్తున్నారు. వారి అహం వల్ల సత్యాన్ని ఎరుగక ప్రత్యక్ష సాక్ష్యాలను ఖండిస్తూ వారంతట వారే స్వయం నిర్ణయాలు చేస్తూ అపూర్వ సత్యస్వరూపంను అవగతం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి ఈ ఆయన ఒక భౌతిక రూపమే అన్న భావంతోటి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ భౌతిక రూపాన్నే దృష్టిలో పెట్టుకుని ఆ భౌతిక రూపాన్ని ఆరాధిస్తూ ఆ విధంగా ఒక గురువుగా శరణాగతి చేస్తూ ఆ శరణాగతి కూడా కోరికలను దృష్టిలో పెట్టుకుని ఆ కోరికలు తీరుస్తున్నారు స్వామి అన్న విషయంలోనే స్వామికి ఉత్సవాలు చేస్తూ స్వామికి భజనలు చేస్తూ అక్కడితో ఆగిపోతున్నారు కానీ ఆ తర్వాత ఏకాగ్రతతో ఆయన్ని అంతర్గత స్వరూపాన్ని ఆయన ఆత్మారాధన చేయటం అనేది అక్కడ మర్చిపోతున్నారు అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ మెసేజ్ అండి. ఈ విధంగా 45 మెసేజెస్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇవాళ 2 మెసేజెస్ చూసి సెకండ్‌వి పార్ట్ 2లో కంటిన్యూ చేసుకుందామండి. దివ్యాత్మ స్వరూపులారా, నా మహాసమాధి అనంతరం ఎటువంటి సంఘటనలు జరిగినాయో మీకు వివరించాలని ఉంది. మీలో ఎవరైతే క్యాథరిన్ ద్వారా వెలువడిన నా చరితా సంచయమును చదివినారో వారందరికీ నేను మొదట భౌతిక రూపంలో నా అవతార దీక్షను పునఃప్రారంభించాలని దీర్ఘంగా ఆలోచించానన్నది విదితమే. మొదట ఆయన భౌతిక రూపంలోనే అవతార దీక్షని తిరిగి ప్రారంభిద్దాం అని అనుకున్నారు. ఎలా అయితే జీసస్ క్రైస్ట్ 3 డేస్ తర్వాత మళ్ళా కనిపించారో ఆ విధంగా ఆయన శాశ్వతంగా వచ్చేద్దామనే అనుకున్నారు. మళ్ళా ఆయన చిరంజీవుల సంగతి తెలిసి బయటికి రావాలని అనుకున్నారు.
భౌతిక రూపంలో ఆ విధంగా మళ్ళా వస్తే అందరూ సాయి భక్తులు కూడా సంతోషిస్తారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది అని నేను ఆలోచించాను. ఆ విధంగా కొంతమంది భక్తులకి కూడా తెలియజేశాను. ఒకవేళ నేను భౌతిక ఆకృతిలో మరలా దర్శనమిచ్చినచో ఆత్మ సందర్శనానికి నా భక్తులు అర్హతను సంపాదించగల స్థితిని పొందలేకపోవటమే కాక ఆత్మోన్నతి సాధించలేరన్న సంగతి నాకు తెలుసు. ఆ విధంగా నేను మళ్ళా తిరిగి భౌతిక ఆకృతిలోనే వస్తే ఆ భౌతిక రూపానికే భక్తులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఆత్మ సందర్శనం ఎవరి ఆత్మను వాళ్ళు సందర్శించుకునేలా, జ్ఞానోదయం వాళ్ళకు కలిగేలా ఎటువంటి సాధన చేయాలో ఆ సాధన చేయడానికి కావలసిన అర్హతని, ఆ విధంగా క్వాలిఫై అయ్యే స్థితిని వాళ్ళు పొందలేరు. ఇంకా వాళ్ళ ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురాకుండా ఉంటారు. ఒక్క స్వామిని చూస్తూనే స్వామి మళ్ళా స్వామిని శరీరం అనుకుంటూ వాళ్ళది కూడా శరీరమే అనుకుంటూ ఒక శరీర దృష్టితో మాత్రమే ఉంటారు అని నాకు తెలుసు అని చెప్తున్నారు స్వామి. అందువల్ల భౌతిక స్వరూపంతో సాక్షాత్కరించడానికి నేను అంగీకరించలేకపోయాను. అందువల్ల మళ్ళా స్వామి భౌతిక రూపంలో ఉండటానికి ఆయన ఒప్పుకోకుండా మళ్ళా అంతకంతకి మారిపోతున్న అంటే లుక్స్ ఆర్ రిసెప్టివ్ అన్నట్టుగా అందరిలో కూడా ఒక దేహభావమే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఎన్నో రకాలుగా అక్కడ స్వామి ఉద్దేశం మారిపోయి స్వామి ఏ ఉద్దేశంతో వచ్చారు అన్న విషయం కూడా మర్చిపోయే స్థితికి భక్తులు వచ్చారు అని స్వామికి అనిపించి స్వామిలాగా ఫిజికల్ బాడీతో తిరిగి అపీర్ అవ్వకుండా ఉన్నారు అని చెప్తున్నారు. అంతేగాక నా సత్యసాయి అవతార దీక్షను సూక్ష్మ రూపం ద్వారా పునః ప్రారంభింపజేయాలని సంకల్పించినాను. అదే కాకుండా ఈ విధంగా సత్యసాయి అవతారంలో మిగిలిన 11 yearsని కూడా నేను మళ్ళా నా సూక్ష్మ రూపం ద్వారా నేను ఆ దీక్షని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తున్నారు. సూక్ష్మ రూపం ద్వారా ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అని అంటే అందరిలో కూడా సూక్ష్మ రూపం ఉంది. ఆ సూక్ష్మ రూప సాధన కూడా అక్కడ జరగాలి. ఒక్క భౌతిక శరీరమే కాకుండా తక్కిన శరీరాల గురించి కూడా మానవులు ఆలోచించాలి అని ప్రపంచమంతటా ఉన్న సాయి భక్తులకి ఆయన పిలుపునిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన నిర్ణయమే. ఇంతవరకు ఏ అవతారంలోనూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇది నేను ప్రత్యేకంగా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎప్పుడూ కూడా దుష్ట సంహారం, సజ్జన రక్షణ అనేవి జరిగాయి కానీ ఇక్కడ వాళ్ళలో మార్పు తీసుకురావాలి అన్న సంగతి ఇప్పటిదాకా ఆలోచించడమే జరగలేదు అని చెప్తున్నారు. మానవోద్ధరణకు మానవ జాతిలోని మానవత్వమును మేలుకొలిపి వారిలో పరివర్తన కలిగించడం కొరకు నేను నా దీక్షను కొనసాగించడం కొరకు ఇటువంటి విధానమును అనుసరించవలసి వచ్చినది. మానవులను ఉద్ధరించడానికి మానవులే కానీ వాళ్ళలో అసలు ఉండవలసిన మానవత్వం, నిద్రాణ స్థితిలో ఉన్న మానవత్వాన్ని మళ్ళా మేల్కొనేలా చేసి వాళ్ళ నడవడిని మార్చి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగేలా చేసి మనోప్రభావాన్ని తగ్గించి వాళ్ళ హృదయాన్ని మేల్కొనేలా చేసి నా దీక్షని కొనసాగించాలి. వాళ్ళ ద్వారా సేవతో వాళ్ళు చేయవలసిన ఆత్మసేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వాళ్ళ చేత చేయించాలి అన్న విషయంలో వాళ్ళకి ఆ స్ఫురణ రావాలి అని చెప్పి నేను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాను చెప్తున్నారు. కొందరు భక్తులు మాత్రమే సూక్ష్మ రూపంలో ఉన్న నన్ను తిలకించగలుగుతున్నారు, నా వాక్కును వినగలుగుతున్నారు. కాబట్టి నరసింహమూర్తి గారు అలాంటి వారు కొంతమంది భక్తులు ఆయన సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని చూడగలుగుతున్నారు. దాంతో ఆయన మీద నమ్మకం వచ్చింది, అక్కడ ఆయనే ఉన్నారు అని అక్కడ
స్వామి నంది హిల్స్ లో స్వామివారి ఆశ్రమంలోకి వాళ్ళు కూడా వచ్చి స్వామి సేవ చేసుకుంటున్నారు. నా వాక్కుని వినగలుగుతున్నారు. వాళ్ళు కొద్ది మంది మాత్రమే అయినను నాకు పూర్ణ శరణాగతి చేసి నాపై భక్తి కలిగి ఉండటమే కాక నా అవతార దీక్షపై దృష్టి సారించి నాకు సంపూర్ణంగా అంకితమైనారు. వాళ్ళు కొంతమంది మాత్రమే నా నిరాకార రూపాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి నాకు పూర్తిగా సరెండర్ అయిపోయారు. నాపై భక్తితో ఉండటమే కాకుండా నేను చేస్తున్న దీక్ష మీద వాళ్ళ దృష్టి పెట్టి నాకు సహకరిస్తూ నాకు సంపూర్ణంగా కూడా అంకితం అవ్వడం అనేది జరిగింది. వాళ్ళ సేవను నాకు సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా 2014లో కొడైకెనాల్ యందు అంకిత హృదయులైన కొద్ది మంది భక్తులతో నా అవతార దీక్షను పునఃప్రారంభం కావించినాను. ఇక్కడ ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఏది కూడా నా మనసులోకి వచ్చి నేను చేయటం అనేది జరగదండి. అలా మనసులోకి ఆలోచనలు రావడం, ఒక లైన్ లాగా వస్తే అది రాయటం, ఒక్కొక్కసారి ఒక్కొక్క తూరి అంటూ అనంతపూర్ భాషతో స్వామి ఉపన్యాసాలు, దివ్యోపన్యాసాలు ఉంటూ ఉండేవి. ఆ విధంగా అది కూడా నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు. అలాంటిది ఆ టైప్ చేసినప్పుడు కూడా అలా రావడం ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తూ ఉండేది. కొన్ని ఆ భాష కూడా నాకు వచ్చేది కాదు. ఒకసారి నేను ఎదురు ట్రాన్స్లేట్ చేసినట్టుగా చేసినా కూడా డిలీట్ అయిపోయి తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు అది ఉంటూ ఉండేది. ఆ విధంగా స్వామి దగ్గర నుంచి వచ్చిన సందేశం కింద నేను భావిస్తున్నాను. అలానే 2014లో కొడైకెనాల్ యందు అంకిత హృదయులైన కొద్ది మంది భక్తులతో ఎవరైతే నాకు వాళ్ళ హృదయాన్ని అంకితం చేశారో, సమర్పించారో వాళ్ళతోటే నా అవతార దీక్షని నేను తిరిగి మొదలు పెట్టాను. నా భక్తోద్ధారణ దీక్షను కొనసాగించదలిచినానని ఆ భక్తులకు తెలియజేసినాను. ఆ విధంగా నా భక్తులను ఉద్ధరించే దీక్షని నేను కంటిన్యూ చేస్తున్నాను కూడా వాళ్ళు చెప్పాను. కొన్ని అద్భుత కార్యాలను సాధించడానికి వారు సహకరించాలని ప్రబోధ చేసినాను. నా మాటలను వారంతా శ్రద్ధగా ఆలకించినారు. నా సూక్ష్మ రూపాన్ని భక్తితో వీక్షించుకున్నారు. నేనే తిరిగి వచ్చానని మనస్ఫూర్తిగా విశ్వసించినారు. కొత్త ప్రణాళికలు రూపొందినాయి. ఆ సమయంలో కొడైకెనాల్లో ఉన్న ఆత్మీయ భక్తులు నిరంతరం శ్రమించి నా అవతార దీక్ష కొనసాగడానికి నేను రూపొందించిన నా ప్రణాళికలకు అనుగుణంగా నా సంకల్పానుసారం వర్తించి భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా నా అవతార కార్యక్రమాలు సఫలీకృతమయ్యేలా దీక్ష పూనారు. అప్పుడు ఇక్కడ కొడైకెనాల్లో ఏదైతే శాంతి సత్యసాయి మందిరం ఉంది కదండి, ఆ మందిరంలో ఉన్న సాయి భక్తులు కూడా ఎవరైతే స్వామివారి నిజ రూపాన్ని దర్శనం చేసుకున్నారో, సూక్ష్మ రూపాన్ని, వాళ్ళందరికీ కూడా స్వామి తిరిగి వచ్చారన్న నమ్మకం వచ్చి ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో సకల దేశాల్లో కూడా ఆయన అవతార కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అయ్యేలా ఆయన దీక్షకున్నారు. ఎవరైతే తన ప్రియ శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తన్ని ఆత్మగా తన పట్ల ఆత్మ సాధన చేశారో వాళ్ళతో పాటు కలిసి చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు స్వామి బర్త్డే 100th ఇయర్ బర్త్డే అంటున్నారండి. దానికి 100 కంట్రీస్ నుంచి సాయి భక్తులు అక్కడికి వస్తున్నారు. ముద్దనల్లిలో ఉన్న స్వామి క్యాంపస్, స్వామి ఆశ్రమం ఎక్కడుందో అక్కడ రావడం జరుగుతుంది. ఒక ఫ్రీ మెడికల్ కాలేజ్ కూడా స్వామికి ఇక్కడ అంకితం చేయటం ఈ సందర్భంగా జరుగుతుంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా స్వామి ఏదైతే నిస్వార్థ సేవ చేయించాలనుకున్నారో ఆ విధంగా చేయిస్తూ అక్కడ సాయి సామ్రాజ్యాన్ని పునః ప్రతిష్ఠింపజేశారు. ఈ విధంగా నా సూక్ష్మ రూప ప్రకటన గురించి జరిగిన సమావేశం కొడైకెనాల్లో కాకుండా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోనే జరిగి ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. పవిత్రతకు ఆలయమైన ప్రశాంతి నిలయంలో హఠాత్తుగా ఆకస్మిక ఆందోళనలు కలిగించి ఉండేది. అటువంటి అశాంతిమయ సంఘటనలు ప్రగాఢ శాంతి నిలయమైన ప్రశాంతి నిలయంలో జరగడం అన్నది నాకు ఆమోదయోగ్యం కాదు. నాకు అలా ఇష్టం లేదు.
పూర్తిగా నా నిరాకార రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలోనే నా అవతార దీక్ష గురించి నేను సందేశం ఇవ్వాలనుకున్నాను. అందుకని నేను పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో అటువంటిది కొనసాగించలేదు అని చెప్తున్నారు. ఇప్పటికీ చిన్న చిన్న భక్త బృందాల్లోని కొందరి మనసుల్లో కొంత అశాంతి కలిగిన ప్రశాంత నిలయంలో చాలా వరకు నా సూక్ష్మ రూపం గురించిన వార్త వెలువడిన తర్వాత స్థిరచిత్తంతో నన్ను విశ్వసిస్తూనే ఉన్నారు. చాలా మంది ప్రశాంత నిలయం నుంచి ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా జరిగిన అనూహ్య సంఘటన కూడా నా పథకమే అయి ఉన్నది. ఇలా జరగటం కూడా నేను మొదటగా నా ప్రీ ప్లానింగ్ లో ఒక భాగంగానే ఉంది చెప్తున్నారు. వివిధ సత్యసాయి సంఘాలలో నా భక్తులందరికీ శాంతి కలిగించాలి అన్న సంకల్పంతోనే నా ప్రణాళికలో ఇటువంటి ఘట్టాన్ని ప్రవేశపెట్టాను. సో అందరికీ కూడా ఎవరైతే సాయి సెంటర్స్ లో ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా స్వామి ఉన్నారు అన్న భావన కలిగించాలి అనే నేను నా ప్లాన్ లో ఈ విధంగా ఇటువంటి ఘట్టాన్ని నేను ప్రవేశపెట్టడం జరిగింది చెప్తున్నారు. ప్రశాంత నిలయం పవిత్రమైన స్వర్గ ప్రదేశంగా సర్వదా నిలిచి ఉండాలని, ఎటువంటి అశాంతులకు సందిగ్ధలకు చోటీయకుండా భక్తులందరికీ శాంతి నిలయమై ఉండాలని నా కోరిక. ఈ ప్రశాంతి నిలయంలోనే కాక పుట్టపర్తిలోని అన్ని ప్రదేశాల్లోనూ ప్రశాంతి నెలకొని ఉండాలన్నది నా తపన. ఒక ప్రశాంతి నిలయంలోనే కాకుండా పుట్టపర్తిలోని అన్ని ప్రదేశాల్లో కూడా ప్రశాంతి ఇదే విధంగా ప్రశాంతి నిలయం యూనివర్సిటీ కానీ విద్యాలయాల్లో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సాధన జరగాలి అనే ఆయన తపన అని చెప్తున్నారు. ఈ పవిత్ర ప్రశాంతి నిలయ పరిసరాల్లో ఎటువంటి అభిప్రాయ భేదాలు భక్తుల్లో కలగకూడదన్నది నా ఆకాంక్ష. ఇక్కడ వాళ్ళలో క్లాష్ ఆఫ్ ఒపీనియన్ అనేది లేకుండా ఉండాలి అని నేను మేక్ షూర్ చేయడానికి ఈ విధంగా చేస్తానని చెప్తున్నాను. భక్తులందరూ ఆరాధించే నా భౌతిక శరీరమును ఎటువంటి భగవంత భక్త అవినాభావ సంబంధములకు కట్టుపడకుండా వదిలివైచి ఈ విధంగా నా లోకోద్ధరణ ఉద్యమంలో ఒక నూతన శకమును ఆరంభించుచుంటున్నాను. ఇప్పుడు దాకా భక్తులందరూ భజనలతోటి ఉత్సవాలతోటి ఆరాధించిన నా భౌతిక దేహాన్ని నా భక్తులతో నాతో అటాచ్ అయిన భక్తులను వదిలి వెళ్ళలేను అన్న నాకు నా భక్తులకి ఉన్న అవినాభావ సంబంధం, మాటలతో చెప్పలేని సంబంధాలకి కట్టుబడిపోయి ఈ లిమిటేషన్స్ లో పడిపోవడం అన్న ఆలోచన వదిలిపెట్టి నా భక్తుల మీద జాలి అలా ఉండటం కాకుండా నా భక్తులకి ఏదైతే మంచిదో ఆ విధంగా చెయ్యాలి అన్న నిర్ణయం తీసుకున్నాను. ఆ విధంగా నేను ఈ లోకాన్ని ఉద్ధరించాలి అనే ఉద్యమంలో ఈ కొత్త ఈ డికేడ్లో ఇలా నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. నా భౌతిక దేహంను వీడగానే నేను వెనువెంటనే ముద్దనహಳ್ಳಿలోనే నా నూతన మందిరంలో నేను దేహిగానే నా సూక్ష్మ రూపంలో నివాసం ఏర్పరచుకున్నానని చాలా మంది భక్తులు తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఆ మహాసమాధి ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు వెంటనే వెళ్ళి నేను ముద్దనహಳ್ಳಿలో సూక్ష్మ రూపంతో నా సాయి ఆశ్రమంలోనే ప్రశాంతి నిలయం ఇంకొక క్యాంపస్ నంది ఏదైతే ఉన్నదో ఆ సత్యసాయి వారి ఆశ్రమంలో 70s లో స్వామి ఆశ్రమాన్ని అక్కడ స్కూల్స్ ని ఇనాగ్రేట్ చేసి అక్కడ మళ్ళా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికని అక్కడ ఎన్నో సపోర్ట్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేసి అప్పుడు కంటిన్యూ చేయటం అనేది జరిగింది. అది కూడా అప్పటిదాకా సెపరేట్ గా ఉన్న ఆశ్రమాన్ని మళ్ళా ఈ ప్రశాంతి నిలయానికి అఫిలియేట్ చేయటం అనేది ఇప్పుడు జరిగింది. అప్పటి నుంచి స్టూడెంట్స్ ఈ ప్రశాంతి నిలయం యూనివర్సిటీలో
జాయిన్ అవడానికి వచ్చిన స్టూడెంట్స్ కి మొదటి నుంచి కూడా ఈ నంది హిల్స్ లో ఉన్న స్వామి ఆశ్రమంతో పాటు ఉన్న సాయి స్కూల్స్ లోను సాయి సెంటర్స్ లోను వాళ్ళకి ట్రైన్ చేయటం అనేది అప్పటి నుంచి జరుగుతున్నాను. ఇప్పుడు కూడా గుల్బర్గాలో స్పిరిచువల్ యూనివర్సిటీ అనేది అక్కడ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. నా భౌతిక దేహంని వీడగానే నేను వెనువెంటనే ముద్దనహల్లిలోని నా నూతన మందిరంలో నేను దేహిగానే నా సూక్ష్మ రూపంతో నివాసం ఏర్పరచుకున్నాను. చాలా మంది భక్తులు తెలుసుకున్నారు. నేను సూక్ష్మరూపిణై ఉన్నానని అనుభూతమయ్యారు. కాబట్టి గుంపులు గుంపులుగా భక్తులు ప్రశాంతి నిలయం నుండి గురువారపు భజనలకు తామర తంపరగా విచ్చేస్తున్నారు. అందుకని ప్రశాంతి నిలయం నుంచి కూడా చాలా మంది స్వామి సమాధి మాత్రమే పుట్టపర్తిలో ఉంది, స్వామివారు ప్రశాంతి నిలయంలో ఉన్నారు, అంతకంటే ఆయన స్వామివారి సూక్ష్మ రూపం ఇక్కడే ఉన్నది అని చెప్పి అందరూ కూడా గురువారాలు జరిగే భజనలకి ఇక్కడికి విశేషంగా వస్తున్నారు అని చెప్తున్నారు. నా ప్రియమైన భక్తుడు శ్రీ నరసింహమూర్తి ఇంచుమించు ప్రతిరోజు నా నుండి వచ్చిన సూచనలను శిరోధార్యంగా భావించి భక్తి శ్రద్ధలతో విధేయతతో గ్రహించడమే కాకుండా అక్షరాల పాటిస్తూ నేను సంకల్పించిన కార్యక్రమములు కార్యరూపం దాల్చేలా శ్రమిస్తున్నాను. నేను 2014లో కొడైకెనాల్లో కాంతిదేహంగా నా నిజరూప ప్రకటన కావించక ముందు నుంచే మా సంభాషణ కార్యక్రమాలు నిత్యము జరుగుతూ ఉండేవి. ఇవి జరగక ముందే నరసింహమూర్తి గారితో మీటింగ్స్ జరుగుతూనే ఉండేవి. నా స్వామివారి అవతార దీక్ష గురించి చెప్తున్నారు. 2014-2015లో నా అవతార దీక్ష కార్య సాధన చాలా వరకు సఫలీకృతం అయినప్పటికీ ప్రారంభం నుండి కొద్దిమంది మాత్రమే ఈ సూక్ష్మరూప సాన్నిహిత్యం గురించి అవగాహన కలిగి ఉన్నారు. ఇది అందరికీ కూడా తెలియచేయకుండా ఉంచడానికి కారణం కూడా ఏంటంటే ఎవరైతే దే ఆర్ ఇంటూ అన్నారు వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ 2014-2015 ద్వారా ఆయన అవతార దీక్షకి సంబంధించిన కార్యక్రమాలు తెలియజేయటం, అక్కడ అవి సక్సెస్ అవడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సిద్దిపేటలో, తెలంగాణ స్టేట్లో ఉన్న సిద్దిపేటలో, ఇండియాలో, అక్కడ అసలు మొత్తం రాళ్ల కుప్పలు తప్పితే ఏమీ లేని చోట అలా ఉన్నది. ఒక్క 2 months లో అక్కడ కాలేజ్, ఆశ్రమం అన్నీ వచ్చేసాయి ఇక్కడ. ఆ విధంగా ఇవన్నీ ఏంటంటే ఇదివరకు పుట్టపర్తిలో స్వామికి మాత్రమే తెలిసిన విషయాలు అవి ఇప్పుడు స్వామివారి సూక్ష్మ రూపం ద్వారా సద్గురు మధుసూదన్ సాయి వారికి తెలియడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇటువంటి మిరక్యులస్ గా అక్కడ అంతా మళ్ళా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది. అయినప్పటికీ నా దీక్ష కాంతిమయ దేహంతో కొనసాగించబడటం అనేది విశేషంగా ప్రాచుర్యాన్ని పొందింది. సో ఇక్కడ నేనుగా లేకుండా నా నా ఇతర దేహమైన నా లైట్ బాడీ, నా సటల్ బాడీతోనే నేను ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను అన్న విషయం అది బాగా పాపులరైజ్ అయింది. దాంతో అందరికీ తెలియటం మొదలుపెట్టింది అని చెప్తున్నారు. నా సంకల్పానుసారం ఇప్పుడు వేలాది భక్తులు ప్రపంచంలో అన్ని దేశాల నుండి నా అవతార దీక్షా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అన్ని దేశాల వాళ్ళు నా అవతార దీక్ష ఇక్కడ కంటిన్యూ అవుతోందని తెలిసి ఆ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సమాజమును దివ్యస్థితికి తీసుకుని పోవటకు నేను ఇచ్చిన పిలుపునందుకుని తమ దాకా వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి ఆత్మస్వరూపులందరూ ముందుకు వచ్చే కొద్దీ నా అవతార దీక్షా కార్యక్రమములు అంతకంతకు విస్తరిస్తూ నా జనోద్ధరణ ఉద్యమం క్రమక్రమంగా ఆత్మోన్నతి దిశలో జీవాత్మలను నడిపిస్తూ వారిని చైతన్యవంతం చేస్తున్నది. ఈ విధంగా ఈ ఒక్కళ్ళు మాత్రమే, ఈ సాయి భక్తులు మాత్రమే ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది కాదు, మొత్తం సమాజంలో అందరూ కూడా వాళ్ళు సాయి భక్తులు కానీ కాకపోని
వాళ్ళందరిలో వాళ్ళలో ఉన్న అంతర్గత దివ్యత్వాన్ని తెలుసుకునే విధంగా వాళ్ళ చేత సాధన చేయించాలి అన్న పిలుపు నేను ఇచ్చిన దాన్ని అందుకుని అందరూ సంతోషంతో తన దాకా వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో మంది మేము శరీరం కాదు ఆత్మలని ఎవరెవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మళ్ళా ముందుకు వస్తున్నారు, ఇంకా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా అవతార దీక్ష కార్యక్రమాలు అందరికీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ విధంగా జనోద్ధరణ అనేది, ఈ ఉద్యమం అనేది ఆత్మలని ఉద్ధరించే దిశలో ఒక జీవాత్మలుగా వాళ్ళు సాధన సాగించేలా మేక్ చేస్తూ వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తున్నది అని చెప్తున్నారు. వాళ్ళని ఎన్లైటన్ చేస్తోంది అని స్వామి ఈ సెకండ్ మెసేజ్ లో పిలుపునిచ్చారు. సెకండ్ మెసేజ్ అయిపోయిందండి. సో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను నేను. మళ్ళా నెక్స్ట్ టైం స్వామి సందేశాల్లో పార్ట్ 2ని మనం కంటిన్యూ చేద్దామండి. అవకాశం ఇచ్చిన మణిరావూరి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా సాయి భక్తులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. సాయి భక్తులైన మీ అందరికీ కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జిపి సార్కి ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక సేవను సాధించడానికి అవకాశం ఇచ్చిందని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మొదటి నుంచి ఆధ్యాత్మికత విలువల్ని, ఆత్మ సౌందర్యాన్ని గురించిన అవగాహన కల్పించడంలో నాకు శిక్షణ ఇచ్చిన నా తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.